ముఖ్యమంత్రి విజయన్ ఇంటిపై ఈడీ దాడులనే ఖండించండి. కేరళ మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై ఈడీ దాడులనే. ప్రజానాథులపై కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ పినరయి విజయన్ నివాసాలపై ఈడీ అధికారులు దాడులు చేశారు. ఈడీ అధికారులు చేసిన దాడుల్లో సిపిఎం పార్టీ ప్రతిష్టని దెబ్బతీసే విధంగా వ్యవహరించారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కక్ష సాధింపు చర్యగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఎవరైతే ప్రతిపక్ష నేతలు ఉంటారో ఆ ప్రతిపక్ష నేతల్ని టార్గెట్గా చేసుకుని వరుసగా దాడులు చేయడం సాంప్రదాయంగా కొనసాగుతూ ఉన్నది. గత 12 సంవత్సరాల కాలంలో చూస్తే వరుసగా దాడులు చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి మౌలిక వసతులు, సమస్యలు, నిరుద్యోగం, పేదరికం, దారిద్ర్యం వీటి మీద ఏమాత్రం శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయట్లేదు. పైగా నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ ధరలు, ఇలా అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆ వ్యతిరేకతని ప్రజల దృష్టి మళ్లించడానికి సిపిఎం పార్టీ నేతల మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ప్రత్యక్షంగా దాడులు చేయడం చేతగాని దత్తమ్మలుగా ఉన్నటువంటి బీజేపీ ఇండైరెక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను పంపించి సోదాలు చేశారు. మేము అడుగుతున్నాం, ఈ ప్రభుత్వానికి దమ్ము ఉంటే ఈడీలో ఏం చేస్తారో మీరు బయటపెట్టాలి. ఇష్టానుసారంగా ఇళ్ల మీద దాడులు చేసి భయపడంతలు గురి చేయడానికి ప్రయత్నం చేస్తే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే మిగతా పార్టీలాగా లొంగిపోయే పార్టీ కాదు సిపిఎం. మిగతా రాజకీయ పార్టీలాగా కోట్లు దండుకునేటువంటి పార్టీ సిపిఎం కాదు. అందుకోసం మేము సవాల్ చేస్తున్నాం. మీకు చేతనైతే ఈడీ అధికారులే లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్టులో ఏం చెప్పారు? మేము చేసినటువంటి సోదాలో ఒక్కటి కూడా మాకు దొరకలేదు. కాబట్టి ఇవన్నీ మేము దొరకకపోవడం కారణంగా వెనుదిరిగిపోతున్నామని చెప్పి ఈడీ అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు. దీన్ని బట్టి ఏమవుతుంది? బీజేపీ ప్రతిపక్ష పార్టీల నాయకులని లక్ష్యంగా చేసుకుని ముఖ్యంగా సిపిఎంని ఆ రాష్ట్రంలో బలహీనపరచాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇది సమంజసం కాదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే కేరళలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి కుమ్మక్కై ఈ రకమైనటువంటి దాడుల్ని ప్రోత్సహిస్తున్నారు. మేము కాంగ్రెస్ కూడా చెప్పదలుచుకున్నాం, మీరు లౌకికవాదానికి సమర్థించి బీజేపీని వ్యతిరేకించకుండా సిపిఎం మీద దాడులు చేయడానికి మీరు సహకరించడం సమంజసం కాదు. లౌకిక తత్వాన్ని దెబ్బతీసేటువంటి చర్యగా కాంగ్రెస్ పార్టీ అనుసరించేటువంటి విధానాన్ని మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజానికం అర్థం చేసుకోవాలి. ఉద్దేశపూరిత రాజకీయ కక్ష సాధింపు చర్యల్ని ప్రజానికం తీవ్రంగా వ్యతిరేకించాలని, ఖండించాలని చెప్పి సిపిఎం పార్టీగా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ రానున్న కాలంలో ఇలాంటి దాడులకు వ్యతిరేకంగా ప్రజానికం పెద్ద ఎత్తున పోరాటానికి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.